హాయ్ గైస్, ఈరోజు నిజంగా చాలా యూస్ఫుల్ కంటెంట్ వచ్చా. నాకు కూడా ఏదో తెలుసుకోవాలని చిన్న ఆశ. ఆంధ్రాలో ఎలా అయితే అన్న క్యాంటీన్ అని ఉందో, ఇక్కడ కూడా అమ్మ క్యాంటీన్ అని ఉంది. అమ్మ వనపాకం లైక్ దట్. కాబట్టి అది నిజంగా స్కామా లేదంటే ఏంటి, నిజంగా అక్కడ వస్తున్నారా జనాభా, ఎవరన్నా వచ్చి తింటున్నారా, ఫుడ్ ఎలా ఉంది అంతా నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి తిని చూడబోతాం. క్యాంటీన్కి వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. మీరు నాతో పాటు వచ్చి క్యారేజ్ బాక్స్ పట్టుకొని అయితే బయలుదేరేసాను ఫ్రెండ్స్. నిజంగా ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకున్నాను ఎక్కడ ఏంటని. కాబట్టి చాలా టైమే పట్టింది నా ప్లేస్ నుంచి ఇక్కడికి రావడానికి నడుచుకుంటూ. ఇక్కడ అంబియన్స్ మాత్రం చాలా క్లీన్గా ఉంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వడ్డించేది వండేది అంతా కూడా ఆడవాళ్ళే, కాబట్టి ఆడవాళ్ళు నీట్గా పెడతారు కదా మన ఇంట్లో అయినా సరే. కాబట్టి నేను ఇంకా వచ్చేసా. ఆ అంబియన్స్ చూడగానే మంచిగా అనిపించింది. నేను చపాతీ దాంట్లోకి సాంబార్ ఇస్తారనమాట, అవి తీసుకున్నా. మంచిగా వడ్డించారు, తీసుకున్నా. గైస్ నిజంగా చాలా సారీ, నేనేంటంటే అది పెద్ద స్కామ్ అనుకున్నా. కానీ డెలివరీ పార్ట్నర్స్ ఉంటారు కదా, డెలివరీ బాయ్స్, స్విగ్గీ, జొమాటో, ఇన్స్టామార్ట్, వీళ్ళంతా వచ్చి అక్కడే తింటున్నారనమాట. వాళ్ళకి ఇస్తే ఎంత ఇస్తారండి? 15,000 20,000 దాంట్లో స్టేయింగ్కి, మళ్ళీ ఫుడ్కి, మళ్ళీ ఇంటికి పంపించడానికి. కాబట్టి అలాంటి వాళ్ళకి, అలానే వృద్ధులకి, అంటే పేదవాళ్ళకి, ముసలి ఇది చాలా ఉపయోగపడుతుంది. నా డెసిషన్ అనేది రాంగ్ అయిపోయిందనమాట. కాబట్టి ఇది ఉండడం వల్ల ఎంతో చాలా యూస్ఫుల్. ఆమెతో పర్సనల్గా మాట్లాడాను, ఏంటి పరిస్థితి ఎలా అంటే, రీసెంట్గా గ్యాస్ ఇష్యూ వచ్చింది కదా, దానివల్ల ఏంటంటే చాలామందికి మేము సర్వ్ చేయలేకపోయాం గ్యాస్ వల్ల. దానికి చాలా బాధగా ఉంది. కానీ ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ తింటారు, వాళ్ళతో మేము ఆప్యాయంగా కలిసి మాట్లాడతాం అలా అని చెప్పారు. కాబట్టి రియల్గా ఇది నాకు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు ఫుడ్ ఎలా ఉంది, దాని టేస్ట్ ఎలా ఉంది, రివ్యూ ఎలా ఉంది ప్రజలది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇలాంటి మంచి పథకాలు, అంటే మేబీ మనకు యూస్ఫుల్ కాకపోవచ్చు ఈ పర్టికులర్ పథకం, కానీ మిగతా వాళ్ళకి చాలామందికి యూస్ఫుల్ అవుతుంది కదా. అంటే టౌన్లో ఉన్న వాళ్ళు, చిన్న ఏదో పనులు చేసుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. ఇలాంటి స్కీమ్లు ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా సరే పేరు మార్చకుండా ఇదే చేస్తుందనమాట. అంటే అమ్మ వనపాకం అనేది జయలలిత గారు పెట్టారు. అప్పటి నుంచి ఏఐఏడిఎంకే అండ్ దెన్ తర్వాత ఇప్పుడు డిఎంకే పార్టీ ఇది కంటిన్యూ చేస్తుంది. ఇది ఇలానే కొనసాగుతుంది. కాబట్టి చాలా థ్యాంక్ యూ.